శ్రీమతి వంటిల్లు 110కి స్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సుమతి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీమతి వంటిల్లు. ఈరోజు మనం పాత కాలంలో ఎటువంటి కెమికల్స్ లేకుండా కేవలం మన వంటింట్లో దొరికే 2-3 వస్తువులతో కుంకుమని ఎలా తయారు చేసేవాళ్ళో తెలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం 10 గంటలకి సరికొత్త వంటలతో మీ ముందుంటుంది మీ శ్రీమతి వంటిల్లు. ముందుగా కావాల్సిన వస్తువులు ఏంటో చూసేద్దాం. పసుపు, సున్నం, నెయ్యి. అంతేనండి. ముందుగా సున్నంలో కొంచెం వాటర్ వేసి పెట్టుకున్నాను నేను. ఇది మన వక్కలో వేసుకుంటుంటారు కదా మన పెద్దవాళ్ళు సున్నం, ఆ సున్నం అండి. కాస్త గట్టిగా ఉంటేను ఒక చుక్క వాటర్ వేసి పెట్టుకున్నాను. దాన్ని ఒక చిటికెడు తీసి గిన్నెలో వేసుకుందాం. చూస్తున్నారు కదా, చాలా కొంచెం సరిపోతుందండి సున్నం. ఒక హాఫ్ స్పూన్ కూడా లేదు, దానికంటే కూడా ఇంకొంచెం తక్కువే సున్నం తీసుకొని దాంట్లో ఒక 2 డ్రాప్స్ వాటర్ యాడ్ చేసి బాగా మెత్తగా కలుపుకోవాలి. అంటే ఈ సున్నంకి ఉండకూడదు అనమాట, అంత బాగా వాటర్లో కలిసిపోవాలి. ఇప్పుడు దీంట్లో పసుపు, మీరు కొమ్ములతో కొట్టు పెట్టుకున్న పసుపు అయితే చాలా మంచిది, కానీ నేనైతే ప్యాకెట్ వాడుతున్నానండి. ఇది 5 రూపీస్ ప్యాకెట్. ఒక హాఫ్ ప్యాకెట్ వేస్తున్నాను, అంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ పసుపు వేస్తున్నాను. దీన్ని అంతా కూడా బాగా కలిపేసుకుందాం. చూస్తున్నారు కదా, రెడ్గా వచ్చేసింది. ఇలా బాగా కలుపుకోవాలన్నమాట. మనం కలుపుతూ ఉండగా కొంచెం కలర్ మారుతూ ఉంటుంది. మీరు గమనిస్తున్నట్టయితే ఇప్పుడు బాగా కొంచెం కలర్ మారింది. చూస్తున్నారు కదా, గట్టిగా నేను ప్రెస్ చేస్తుంటే మనకి రెడ్ కలర్గా వస్తుంది. దీనంతా కూడా బాగా కలుపుకుంటూనే ఉండాలి. ఈ సున్నం అంతా కూడా మనకు పసుపులో కలిసిపోవాలన్నమాట. కాస్త గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి. ఇలా మనం బయట కొనుక్కోవడం కంటే కూడా చేసుకోవడం చాలా అంటే చాలా మంచిదండి. ఇప్పుడు నేను ఆ సున్నంలో వాటర్ ఉన్నాయి కదా, దాన్ని కొంచెం ఒక స్పూన్ వాటర్ వేసుకుంటున్నాను. వేసుకొని మరోసారి బాగా కలిపేసుకుందాం. మీరు కావాలంటే మామూలుగా సున్నం వేసేసుకొని ఈ సున్నం వాటర్కి బదులు మామూలు వాటర్ యాడ్ చేయించండి. నేను సున్నంలో కొంచెం వాటర్ ఉన్నాయని వేసుకున్నాను. చూసారా, ఇప్పుడు మనకు బాగా కలర్ మారింది. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా కలిపేసుకుందాం. మీరు గమనిస్తున్నారా, వాటర్ వేసేటప్పుడు మనకి రెడ్ కలర్గా కనిపించేస్తుంది కదా కుంకుమ. బాగా కలుపుకోవాలండి వాటర్ వేసుకున్న తర్వాత కూడా. అంటే మీకు కొంచెం బాగా కలర్ వచ్చేదాకా కొంచెం వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోండి. అప్పుడే మనకి మంచి కలర్ అనేది వస్తుంది. చూస్తారు కదా, మంచి రెడ్ కలర్ వచ్చేసింది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఓ 2 గంటల సేపు ఎండబెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే మనం వాటర్ వేసి కలుపుకున్నాం కదా, ఆ చెమ్మ ఉంటుంది, ఆ చెమ్మ పోయేదాకా ఎండబెట్టుకోవాలన్నమాట. అప్పుడే మనకి కుంకుమ బాగా వస్తుంది. చూసారు కదా, బాగా మంచి కలర్ వచ్చింది. ఇప్పుడు దీన్ని ఓ ప్లేట్లోకి తీసుకొని ఓ 2 గంటల సేపు ఎండబెట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదా, కుంకుమని ఎంత ఈజీగా రెడీ చేసుకోవచ్చో. ఇప్పుడు మరో రకంగా కుంకుమని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: కుంకుమ, బేకింగ్ సోడా, నిమ్మకాయ, నెయ్యి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 1 స్పూన్ బేకింగ్ సోడా వేసుకుంటున్నాను. అలాగే హాఫ్ దెబ్బ నిమ్మకాయ పిండుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ నిమ్మకాయ గింజలు అవన్నీ కూడా తీసేసి రసం మాత్రమే పిండుకోండి.
చూసారు కదా, దీన్ని కూడా సేమ్ దానిలాగా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాల్సి ఉంటుందండి. దీంట్లో వాటర్కి బదులు మరో హాఫ్ దబ్బా నిమ్మకాయ ఉంది కదా, దాన్ని కొంచెం కొంచెంగా పిండుకుంటూ గట్టిగా కలుపుకోండి. చూసారా, ఇది కూడా ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెంగా కలర్ మారుతుంది. కాకపోతే మనకి సున్నం వేసినంత ఫాస్ట్గా ఇది అవ్వట్లేదండి, కొంచెం టైం పడుతుంది. అందులోనూ ఇది వేరే కలర్ వచ్చేలాగుంది చూస్తుంటే. ఇది నాకు మంచి కలర్ వచ్చినట్టు అనిపించలేదండి, అందుకని ఒక చిటికెడు బేకింగ్ సోడాని యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని ఒకసారి ఇంకొంచెం నిమ్మకాయ దెబ్బ పిండుకొని బాగా గట్టిగా కలిపేసుకున్నాను. చూసారు కదా, ఇది కూడా మంచి కలర్ వచ్చేసిందండి. చూసారా, ఇది మనం సున్నంతో కలుపుకున్న కుంకుమ అండి. మంచి మెరూన్ కలర్ బాగుంది కదా. ఇది వచ్చేసి ఇప్పుడు మనం బేకింగ్ సోడాతో కలుపుకున్నాం కదా ఆ కుంకుమ. ఇది కూడా కలర్ బాగుంది. దీన్ని కూడా ఒక ప్లేట్లో వేసేసుకొని ఓ 2 గంటల సేపు ఎండబెట్టుకోండి. చూసారు కదా, దీన్ని నేను ఎండబెట్టుకుంటున్నానండి. 1 గంట 2 గంటలు సరిపోతుంది, ఎక్కువసేపు అవసరం లేదు. చూసారా, మన కుంకుమ చక్కగా ఎండిపోయింది. ఇప్పుడు దీన్ని జల్లెడ పట్టేసుకుందాం. జల్లెడ పట్టుకుంటే మనకి ఆ మెత్తటి కుంకుమ అనేది వస్తుంది. ఈ గడ్డలన్నీ కూడా లేకుండా చక్కగా మంచి కుంకుమ వస్తుందండి. అందుకనే ఖచ్చితంగా జల్లెడ పట్టుకోవాలి. వీలైతే గుడ్డలో వేసి జల్లెడ పట్టుకోండి, ఇంకా బాగా వస్తుంది కుంకుమ. చూసారు కదా, ఇప్పుడు దీంట్లో ఓ చుక్క నెయ్యి వేసుకొని బాగా కలిపేసుకుందాం. దీనివల్ల మనకి ఆ కుంకుమ అంటుకుంటుంది అనమాట పెట్టుకుంటే, అలాగే మంచి స్మెల్ కూడా వస్తుందండి కుంకుమ. అందుకని మీకు కావాల్సినంత నెయ్యి అంటే కొంచెం ఒక 1/2 స్పూన్ దాకా వేసుకోవచ్చు. కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకున్నారంటే మనకి తెలుస్తుంది కదా కుంకుమ ఎలా ఉండాలో. చూసారా, కరెక్ట్గా మనకి కుంకుమ తయారైపోయిందండి. ఇప్పుడు సేమ్ అలాగే బేకింగ్ సోడా వేసుకుని కుంకుమ రెడీ చేసుకున్నాం కదా, దాన్ని కూడా జల్లెడ పట్టుకొని ఒక 1/2 స్పూన్ దాకా నెయ్యి వేసి బాగా కలుపుకున్నారంటే అంతే, మనకు ఎటువంటి కెమికల్స్ లేకుండా స్వచ్ఛమైన కుంకుమ రెడీ అయిపోయినట్టే. దీన్నంతా నేను డబ్బాలో స్టోర్ చేసేసుకుంటున్నాను. అది కూడా సేమ్ ప్రాసెస్ అని నేను మీకు చూపించలేదండి. చూసారు కదా, కుంకుమని ఎలా తయారు చేయాలో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోతో మీ ముందుంటుంది మీ శ్రీమతి వంటిల్లు.